చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా ఎన్టీఆర్ ఒక్కలే. దానికి రుజువు ఈనాటి పుస్తకం ఆవిష్కరణ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం సజీవ చరిత్ర. తెలుగు జాతికి వందనం, తెలుగు మమతకు అభివందనం, తెలుగు యువతకు అభినయ శుభాభివందనం. ఎవరి పేరు చెప్తే ఎవరి పేరు తెలుగు జాతి గర్వపడుద్దో, ఎవడి పేరు చెప్తే అందరి హృదయాలు దేవుడే కొలువై ఉన్నాడు, ఎవరి పేరు చెప్తే రోమాలు నిక్కబడుస్తాయో, ఎవరి పేరు చెప్తే ఆడపడుచు నోట నుండి అన్నా అనే స్వరం పలుకుద్దో అతడే మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, మన తెలుగు గుండె చప్పుడు, మనన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి రాజకీయ చరిత్రలో కన్ను విని ఎరుగని ఒక సంక్షోభం ఏర్పడింది. అదే 1984లో ఆగస్టు 14 నుండి సెప్టెంబర్ 16 అంటే నేడు కూడా సెప్టెంబర్ 16 అది గుర్తుకొచ్చునే రోజు నేడు. ఈ నెల రోజులు రాజకీయ చరిత్రనే, ఈ నెల రోజు సంఘటనలు ఈ పుస్తక రూపంలో అచ్చు చేయబడింది. మరి ఈ అమూల్య పుస్తకాన్ని మన వేదిక పోయిన పెద్దలు వారి అమూల్య సమయాన్ని కేటాయించి ఇక్కడ వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉపరాష్ట్రపతి గారు ఆప్తులు, తండ్రి సమానులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, అలాగే త్రిపుర గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి గారికి, అలాగే మన అందరితో ఎంతో ఆప్యాయంగా పలకరించే మన ఆయన పాత్రుడు గారికి, ఇతర వేదిక మీద పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ, వేదిక మీద పెద్దలకు, కుటుంబ శ్రేయోభిలాషులకు, నందమూరి వంశ అభిమానులకు, విలేకరులకు, అలాగే ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ వీరసేన కార్యకర్తలకు అందరికీ మా హృదయ అభివందనం, శుభాభివందనం. మరి చరిత్రలోని కొన్ని పేజీలు పాత్రలు, సంఘటనలు సజీవంగా ఉంటాయి. అలాంటి జీవిత పాత్ర సంఘటన మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారిది. 1984లో ఎన్టీఆర్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఒక సజీవ చరిత్ర. మాయని మచ్చ వారు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వారు బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు, ముఖ్యంగా మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జింపజేసి, నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగుదేశమే నా పార్టీ అని ఒక రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లోనే చైతి జయకుడు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కన్నవాడా అని రాష్ట్రమంతా నలుమూలలో తిరిగి అత్యంత మెజార్టీతో గెలిపించి అధికారంలో రావడం చేయడం జరిగింది. మరి రాజకీయంలో వచ్చిన తర్వాత ఎన్నో సేవలు అందించారు, ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించారు నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి 9 నెలల్లోనే వాళ్ళు గవర్నమెంట్ ఏర్పడితే
ఒక పార్టీ పెట్టి గవర్నమెంట్ ఏర్పడితే 18 నెలల్లోనే మరొక సంక్షోభం ఎదురైంది. అదే క్రైసిస్. ఆగస్టు 14న నాన్నగారు అప్పుడు ఆగస్టు నెలలో, నేను అప్పుడే అమెరికాలో చదువుతున్నాను, ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు అక్కడ రావడం చేయడం జరిగింది. వారితో పాటు మా అమ్మగారు కూడా, వారు క్యాన్సర్ వ్యాధితో అమ్మ నాన్నగారు ఇద్దరు వచ్చారు. ఇటు అమ్మగారు అటు నాన్నగారు. ఇటు అమ్మగారు క్యాన్సర్ వ్యాధితో ట్రీట్మెంట్ తీసుకోవడం న్యూయార్క్లో, నాన్నగారు ఇంకో పక్క. ఎవరు తెలియదు ఏంటంటే ఆయనకి 4 ఆర్టరీస్ బ్లాక్ అయినండి. 1 కాదు 2 కాదు 3 కాదు 4 ఆర్టరీస్ బ్లాక్ అయినండి. 2 ఆర్టరీస్ 90%, 1 ఆర్టరీ 3 ఆర్టరీ 75%, 4 ఆర్టరీ 35%, మొత్తం 4 ఆర్టరీస్ బ్లాక్ అయిపోయి ఆశ్చర్యపోయారు. ఇలాంటి మనిషి ఎలా తిరుగుతున్నాడని. అందరికీ తెలిసిందన్న చాలా మొండోడైన, క్రమశిక్షణ, నీతి నిజాతి, మొండితనానికి మరో పేరు ఎన్టీఆర్. ఆయన మొండితనం ముందు తీసుకెళ్ళింది. ఇలా ఉండగా ఆపరేషన్ జరిగింది. అది ఈ వార్త ఇక్కడ వచ్చింది. ఇక్కడ కొన్ని రాజకీయ రాక్షసులు పన్నాగం పొంది మళ్ళీ ఎట్టగొట్ట దీన్ని క్రైసిస్ తీసుకురావాలని అప్పటి సెంట్రల్ గవర్నమెంట్తో, అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ చేతులు కలిపి ఎట్టగొట్ట దీన్ని క్రైసిస్ తీసుకురావాలి అని పన్నాగం పొందారు. ఇది తెలిసి వారు నాన్నగారు పచ్చి పుండుతో ఆగస్టు 14న ఇక్కడ రావడం చేయడం జరిగింది. 15వ తారీఖున జెండా ఎగిరేశారు. స్వాతంత్ర దినోత్సవం. 16న అందరూ చూసాం, కొత్త ముఖ్యమంత్రిని నియమించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారితో పాటు మన దేశం, మన రాష్ట్రమంతా కార్యకర్తలు అందరూ కూడా, మన తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఊరుకుంటామైంది. మొత్తం రాష్ట్రమంతా అల్లకొల్లమైంది. ఇది ఉండగా ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. ఇక్కడే నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పుడు ఇక్కడ చక్రం తిప్పాడు. ఆయన రాజకీయ ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడే చూపించాడు. ఆయన రామకృష్ణ స్టూడియోస్లో ఎమ్మెల్యే అందరూ క్యాంపు ఏర్పాటు చేసి చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఎమ్మెల్యేలందరినీ ఒక్కరొక్కరిగా రప్పించి దుష్టశక్తులను రానివ్వకుండా చేశారు. ఒక చీమ లోపల రాకుండా, ఒక చీమ బయటికి వెళ్ళకుండా చేశారు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయడం మొదలైంది. మన ఎమ్మెల్యేలు ఎవరు జారుకుంటారా అని మొదలైంది. కానీ ఇక్కడ నిలబడింది, ఇక్కడ వేదిక ఉన్న పెద్దలందరూ ఆనాడు సైనికులు పనిచేశారు. ఇప్పుడు సీఎం గారు, మీరు నాకు చొరవిస్తే మాకు ఒక అడ్డుపడుతుంది, మీ హోదా అడ్డుపడుతుంది, బాగా అనొచ్చు కదండి. మీకు గుర్తుంది బాబు గారు, ఎమ్మెల్యేలందరూ వాళ్ళు ఒక పెద్ద డిమాండ్లు చేశారు. లిస్ట్ ఇచ్చి మాకు ఇది కావాలి, ఈ వస్తువులు ఆ వస్తువులు కావాలని. తప్పులేదు, వారు బయటకు వెళ్ళలేరు కదా. మీకు గుర్తుందో లేదో, లేనిపోని డిమాండ్లన్నీ మళ్ళీ మీరు ఎంతో కష్టపడి వాళ్ళందరినీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ ఏదైనా సరే అందరికీ మీరు ఇవ్వడం చేయడం జరిగింది. కింద మీద పడి ఒక పక్కన నాన్నగారు రాష్ట్రమంతా తిరిగారు. ఆయన మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలు మాకు తీర్పు చెప్తారని ప్రజలకు వెళ్ళాడు. ఆయన మళ్ళీ చైతన్య రథంకి హరికృష్ణ గారు, చైతన్య రథసారథి, వాళ్ళిద్దరు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళారు. అటు వారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం మొత్తం చక్రం తిప్పాడు. ఆయన ఎవరు ఒక్కరు కూడా పనులు వెళ్ళకుండా తిరిగే బాగా కష్టపడ్డారు. ఆయన తిరుపతి దేవస్థానానికి
జై విజయులు ఎలాగుంటారు. మన తెలుగుదేశం పార్టీ ఆలయానికి చంద్రబాబు నాయుడు గారు అలా కష్టపడ్డారు. ద్వారపాలకులుగా ఎవ్వరు ఒక చీమ లోపల రాకుండా, ఒక చీమ బయట వెళ్ళకుండా చాలా కష్టపడ్డారు. ఎమ్మెల్యేలందరూ సమకూర్చి అందరూ ఏకదాటికి ఒక బాట మీద నిలబడి అందరూ మళ్ళీ ఇటు కర్ణాటక వారు చాలా సపోర్ట్ చేశారు. అప్పుడు రామకృష్ణ హెడ్డి గారు చీఫ్ మినిస్టర్, అలాగే రఘుపతి గారు కూడా వారి హయాంలో చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ఇది ఇట్లా ఉండగా మళ్ళీ దాంతో గవర్నర్ మారారు. శంకర్దాస్ శర్మ గారు వారు రావడం చేయడం జరిగింది. మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు వారు మెజార్టీ ప్రూవ్ చేసిన తర్వాత వారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా సంతకం పెట్టమన్నారు, పెట్టారు. ఆగస్టు 16న అంటే నెలగా తిరిగిలోపు అది ఎన్టీఆర్ గారికి ఒకటే సాధ్యమైంది. నెల రోజులు తిరిగిలోపు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం, మెజార్టీ ప్రూవ్ చేసిన తర్వాత ఆయన హోదా ఎక్కిన తర్వాత, ముఖ్యమంత్రి హోదా తీసుకున్న తర్వాత వారు ఇది ఎలా కాదు, మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్దాం, మీరేంటి మాకు ఇచ్చేది హోదా, మళ్ళీ ప్రజలే మమ్మల్ని ఎన్నుకుంటారని చెప్పి మళ్ళీ మొత్తం మన గవర్నమెంట్ మనం డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళడం చేయడం జరిగింది. మళ్ళీ అత్యంత మెజారిటీ మళ్ళీ గెలవడం, మళ్ళీ కొంత ఇదంతా ఒక చరిత్ర ఉంది. చాలా చెప్పాలంటే నా సమయం సరిపోదు, నా జన్మ సరిపోదు. ఇక్కడ ఒకవైపు నాన్నగారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా ఒక సంబరం అందరూ మన తెలుగు అందరూ చేసుకుంటూ ఉంటే, ఇంకో పక్క మా కుటుంబంలో ఒక సంక్షోభం జరిగింది. ఇందాక చెప్పిన మా అమ్మగారు మహాతల్లి క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ మళ్ళీ నాన్నగారిని ముఖ్యమంత్రిగా చూసి 2 వారాలు కన్నుమూశారండి. అక్టోబర్ 1, 1984 ఆ మహాతల్లి తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల ఉన్నంతకాలం రామనామం చిరస్మరణీయం. ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే, సరిలేరు నీకెవ్వరు, సరిరారు నీకెవ్వరు, జనహితంలో కానీ జన చైతన్యంలో కానీ సరికారు నీకెవరు. వారి బిడ్డగా నేను జన్మించడం చాలా అదృష్టంగా భావిస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.